హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి సెంట్రల్ గవర్నమెంట్ 15,000 నగదు అకౌంట్‌లో జమ చేస్తుంది. దానికి ఎలాంటి పర్టిక్యులర్ నియమాలు ఉన్నవనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామనమాట. వాళ్ళు ఎవరికిస్తారు? హ్మ్. ఏ ఏ అర్హత ఏంటి అనే దాని గురించి కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి 15,000 నగదు మన అకౌంట్‌లో అనమాట. ఇది 2 విడతలుగా ఇస్తారనమాట. ఆహ్, మనము జాబ్‌లో జాయిన్ అయిన 6 నెలలకొకటి, తర్వాత సంవత్సరంలోపు ఒక విడతగా ఇస్తారు. అది ఏంటి? ఆ స్కీమ్ ఏంటి? అనే దాని గురించి మనం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువత కోసం ఒక అద్భుతమైన పథకాన్ని చేస్తోంది. అంటే అమలు చేస్తుందని చెప్పొచ్చు. ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అన్నమాట. అంటే పీఎంవీబీఆర్జేవై స్కీమ్. ఇది కొత్తగా ఉద్యోగులు ఏకంగా 15,000 క్యాష్ ఇన్సెంటివ్ ఇచ్చే అంత స్కీమ్ అన్నమాట. ఇది 2025-26 బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకము నిరుద్యోగతను తగ్గించి న్యూ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్‌ను ప్రోత్సహించడానికన్నమాట. మీరు కూడా ఇటీవలే ఉద్యోగంలో చేరినట్లయితే ఈ స్కీమ్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక దీని గురించి క్లియర్‌గా తెలుసుకుంటే, ఎవరు ఎలిజిబిలిటీ అంటే ప్రధానంగా ఫస్ట్ టైమ్ ఎంప్లాయ్ అయి ఉండాలి. మన స్టడీస్ కంప్లీట్ అయినాక వెంటనే ఫస్ట్ టైమ్ ఏ జాబ్‌లోనైతే జాయిన్ అవుతామో దాంట్లో ఇది వస్తుందనమాట. సో, అంటే గతంలో ఎప్పుడు మీరు ఇంకొకటి పీఎఫ్ అకౌంట్ ఉండకూడదు. ఈపీఎఫ్ అనేది ఫస్ట్ టైమ్ అంటే ఎవరికీ ఏ అకౌంట్‌లో ఉండకూడదు. మొదటిసారిగా ఈపీఎఫ్‌తో నమోదైన వారు మాత్రమే ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ను అర్హులు అన్నమాట. ఎప్పుడైతే మన స్టడీస్ కంప్లీట్ అయిపోయి స్టార్టింగ్ మనం జాబ్‌లో జాయిన్ అయినప్పుడు అప్పుడే ఈపీఎఫ్‌ను వాళ్ళు చేసేస్తారు కదా! కంపెనీ వాళ్ళు. ఏ కంపెనీలో మనం జాయిన్ అవుతామో వాళ్ళకి మాత్రం అర్హత. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏమైనా ఆహ్, ఎంతవరకు మన ఇన్‌కమ్ ఉండాలి అనే దాని గురించి తెలుసుకున్నట్టయితే నెలవారీ వేతనం వచ్చేసి అంటే సాలరీ వచ్చేసి 1,00,000 లోపు ఉండాలి అన్నమాట. ఇవి నియమాలు, అర్హతలు. మనకేముండాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం గదా! కొత్తగా ఈపీఎఫ్ స్టార్ట్ చేసి కొత్తగా జాబ్‌లో జాయిన్ అయిన వాళ్ళు ప్లస్ 1,00,000 అంటే రూ. 1,00,000 లోపు ఉన్నవాళ్ళనమాట. ఇక అర్హుల గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. అభ్యర్థి గతంలో ఎక్కడా కూడా అకౌంట్ కలిగి ఉండకూడదు. అంటే పీఎఫ్ అకౌంట్ కలిగి ఉండకూడదు. నెలవారీ జీతం 1,00,000 అంటే 1,00,000 కంటే తక్కువుండాలి. సాలరీ లిమిట్ అన్నమాట. కనీసం 6 నెలల పాటు ఒకే కంపెనీలో నిరంతరంగా పనిచేయాలి. అది మినిమమ్ అన్నమాట. అలా చేసిన వాళ్ళకే ఇది వర్తిస్తుంది. మీ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండడం ఇది కంపల్సరీ అన్నమాట. ఏంటి అనంటే 15,000 నగదును ఒకేసారి కాకుండా 2 విడతలుగా మనకు జమ అవుతుందన్నమాట. ఒక ఉద్యోగి యొక్క నిలకడను బట్టి చెల్లింపబడుతుంది. అంటే ఒక ఉద్యోగి 1, 2 మంత్స్ కాగానే కొందరు నాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చింది అని వేరే కంపెనీకి జంప్ అవుతారు చూడండి. వాళ్ళకస్సలు వర్తించదు. అంటే వాళ్ళ వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ కాన్సంట్రేషన్ ఒక జాబ్‌లో జాయిన్ అయినప్పుడు వాళ్ళుగా అంత బాగా ముందుకెళ్ళే వాళ్ళకు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అన్నమాట. అయితే ఈ ఈపీఎఫ్ఓ, ఈసీఆర్ ఫిల్లింగ్ ద్వారా ట్రాక్ చేయబడుతుంది ఈ ప్రాసెస్ అంతా. మనం ఎక్కడా దరఖాస్తు మనము చేసుకోవాల్సిన పని లేదు. ఇక మళ్ళీ ఒకసారి ఈ యెల్లో మార్క్‌లో చూపిస్తున్నాను కదా! మీరు జాయిన్ అయిన మొదటి 6 నెలల తర్వాత 7,500 మరియు ఏడాది పూర్తయిన తర్వాత ఇంకొక 7,500 మీ ఖాతాలోకి జమ అవుతాయన్నమాట. ఇది దీని ప్రాసెస్. అర్హత కూడా మనం తెలుసుకున్నాము. ఇక ఆహ్, ఈ బెనిఫిట్ అయిన ఎంప్లాయీస్ అండ్ కంపెనియన్స్ అన్నమాట. ఈ పథకం కేవలం ఉద్యోగులకే కాకుండా ఉద్యోగాలను కల్పించే కంపెనీలకు ఎస్టాబ్లిష్‌మెంట్ కూడా ఎంప్లాయర్ లైసెన్స్ అంటే ఇన్సెంటివ్ అందిస్తుంది. కంపెనీలు కొత్తగా ఉద్యోగాలను తీసుకున్నప్పుడు వారి వేతనాల ఆధారంగా ప్రభుత్వం కొంత మొత్తాన్ని కంపెనీకి చెల్లిస్తుంది. ఇది గరిష్టంగా 2 ఏళ్ల వరకు అంటే తయారీ రంగం అయితే 48 నెలలు అందుబాటులో ఉంటుంది. దీనికి మనం చేసుకోవాల్సింది
ఎంప్లాయీ మంత్లీ వేజెస్ వచ్చేసి బిలో 10,000, 10% ఆఫ్ వేజెస్, 10,000 to 20,000, 2,000 పర్ మంత్, అబోవ్ 20,000 అప్ టు 1,00,000 అంటే 3,000 పర్ మంత్ అన్నమాట. ఇక మ్యాండేటరీ డాక్యుమెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ స్కీమ్ కోసం ఈ ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన సంబంధించిన ఈ స్కీమ్ కోసం మనకి ఎలాంటి ఏమంటారు డాక్యుమెంటేషన్ కావాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీన్ని ఆధార్‌తోని ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. ఈ పథకం కోసము ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అయితే మీ డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ అత్యంత కీలకం ఏంటంటే ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అవ్వకపోతే పేమెంట్ నిలిపివేసే అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఈ పీఎఫ్ అకౌంట్‌ను యూఏఎన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోండి. ఇక మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకుందాం. ఒకటి ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఆధార్ కార్డ్ అంటే ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతా, అపాయింట్మెంట్ లెటర్ ఒకటి, మనకు ఏ దాంట్లోనైతే జాయిన్ అవుతామో దానికి అపాయింట్మెంట్ లెటర్, ఈపీఎఫ్ఓ ఖాతా వివరాలన్నమాట. దానికి సంబంధించిన వివరాలు ఈ 4 డేటా అంటే ఈ 4 పాయింట్స్ మాత్రం మ్యాండేటరీ ఇందులో ఈ స్కీమ్‌లో జాయిన్ అవ్వడానికి. ఇక ఇందులో మనకొచ్చే క్వెషన్ ఆన్సర్స్ అన్నమాట. ఎలా తీసుకోవాలి అనేదాన్ని. పీఎంవీబీఆర్జేవై పథకం కింద ఎంత నగదొస్తుంది అనేది అంటే మనకు 15,000 నగదొస్తుంది. 2 విడతలుగా లభిస్తుంది. ఇంకొకటి ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? మనం ప్రత్యేకంగా దరఖాస్తు అవసరం లేదు. మీ కంపెనీ ఈపీఎఫ్ఓలో నమోదు చేస్తే ఆటోమేటిక్‌గా అర్హత లభిస్తుంది. ఎంత జీతం ఉండాలంటే 1,00,000 లోపు ఉండాలి. మొదటి విడత ఎప్పుడొస్తుందంటే మనం నెలల అంటే 6 నెలల నిరంతరం సర్వీస్ పూర్తి చేసిన వాళ్ళకు పీఎఫ్ కంట్రిబ్యూషన్ చెల్లించిన తర్వాత వస్తుందన్నమాట. అదెంతొస్తుంది? 7,500 వస్తాయి. మనం కొత్తగా జాబ్‌లో జాయిన్ అయిన 6 నెలల తర్వాత మనకు 7,500 మన అకౌంట్‌లోకి వచ్చేస్తాయి. పాత పీఎఫ్ ఖాతా ఉన్నవారు అర్హులేనా? లేదు. పాత పీఎఫ్ ఉన్నవాళ్ళు దీనికి అర్హులు కాదు. కంపెనీలకు వచ్చే లాభం ఏంటి? కంపెనీలకు ప్రతి ఒక్క ఉద్యోగిపై నెలకు 1000 నుంచి 3,000 వరకు 2 ఏళ్ల పాటు ఇన్సెంటివ్ లభిస్తుంది. ఇన్సెంటివ్స్ లభిస్తాది. ఎవరిస్తారు? కేంద్రం ఇస్తుందన్నమాట. ఆధార్ సీడింగ్ తప్పనిసరియా? అవును. డీబీటీ ద్వారా డబ్బులు రావాలంటే ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. మధ్యలో ఉద్యోగం మానేస్తే ఏమవుతుంది? నిర్దేశించిన కాలపరిమితి కంటే ముందే ఉద్యోగం మానేస్తే ఇన్సెంటివ్ నిలిపివేయబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఒక 2 మంత్స్ చేయగానే వాళ్ళకి మంచి ఆఫర్ వచ్చిందని వెళ్ళిపోయే వాళ్ళుంటారు. నాకు ఇంకా సాలరీ ఇంక్రీజ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళుంటారు. సో, వాళ్ళకి ఇది వర్తించదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఒక జాబ్‌లో జాయిన్ అయినప్పుడు జాయిన్ అయ్యే ముందే బాగా ఆలోచించుకొని అంటే ఈ కంపెనీ గురించి మనం గూగుల్‌లో సెర్చ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎలాగైనా బాగా తెలుసుకొని ఒక 6 మంత్స్ వరకు కష్టమైన ఎంత వాళ్ళు మనకు ఆఫీస్‌లో పార్షియాలిటీ చూపించినా, ఎంత పాలిటిక్స్ చేసినా మనం నిలకడగా ఓపిక తెచ్చుకొని మరి అందులోనే 6 మంత్స్ వరకు చేసిన వాళ్ళకు ఈ ప్రధాన మంత్రికి సంబంధించిన ఆహ్, అంటే ఈ ఇన్సెంటివ్ అనేది మన అకౌంట్‌లో 15,000 జమ అవుతవి. ఇక ఏ వెబ్‌సైట్‌లో స్టేటస్ చూడాలి అంటే మీరు ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా వివరాలు చెక్ చేసుకోవచ్చనమాట. ఇది మ్యాండేటరీ. నేను అందుకే ఒక్కసారి మీకు మార్క్స్ చేసి చూపిస్తున్నాను. ఇది అన్నమాట. ఈపీఎఫ్ యూనిఫైడ్ పోర్టల్ లేదా ఉమాంగ్ యూఎంఏఎన్‌జీ యాప్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పథకం ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది అనే దాని గురించి అందరికీ క్వెషన్ ఉంటుంది కొత్తగా. ఈ పథకం ఆగస్ట్ 1, 2025 నుండి అమలు చేయబడింది. ఇది అన్నమాట. దీనికి సంబంధించిన ప్రధాన మంత్రి యోజనకు సంబంధించిన డీటెయిల్స్. మీరు ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో వేస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. నేను చేసే ప్రతి వీడియోలు అందరికీ యూటిలైజ్ అయ్యే వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు అంటే ఇప్పుడిప్పుడు ఫ్రెషర్స్
జాబ్ కోసం సర్చింగ్‌లో ఉండే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి.